నా బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుము. నేను చెప్పిన మాటలు, నేను చెప్పిన సంగతులు, నా ఆజ్ఞలు మరిచిపోకుండా నీవు నీ కుటుంబము అంటే నీ బిడ్డలతో సహా నన్ను మరవకుండా విశ్రాంతి దినమును ఆచరించి నా చిత్తానుసారముగా నీవు జీవిస్తే నీకు ఏది అవసరమో ఏది కావాలో సమస్తాన్ని సమకూర్చే నీ దేవుడను కాబట్టి నీకుచ్చిన మంచి దేశములో ఇండ్లు కట్టుకుని వాటిలో నీవు జీవిస్తూ ఉండగా మీకు ఏదీ తక్కువ కాకుండా నీ గొర్రెలు మేకలను కూడా వృద్ధి చేస్తాను, నీకు వెండి బంగారం ఇస్తాను, సిరి సంపదలు ఇస్తాను, నీకు కావలసిన ప్రతి అవసరము తీరుస్తాను. అయితే నీవు ఐగుప్తదేశము చేరిన తర్వాత నన్ను మరిచిపోతావేమో. నన్ను మరవకుండగా నిత్యము నీ బిడ్డలతో సహా నా సన్నిధికి వస్తూ ఉండాలి. అప్పుడే నిన్ను బహుగా దీవిస్తాను. నీ పిల్లలకు, మీ భార్య భర్తలకు ఏ అనారోగ్యం రాకుండా కాపాడుతాను. నీవు వ్యవసాయం చేసిన ఉద్యోగమునకు వెళ్లిన, వ్యాపారమునకు వెళ్లిన పగలు ఎండదెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బెనను తగలకుండా నిన్ను కాపాడే ఏకైక దేవుడను. అందుకని లేఖనము కూడా తెలియజేస్తుంది, ఇశ్రాయేలీయులను కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడని వాక్యము సెలవిస్తుంది. అయితే నీవు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్లినా నీకు తోడుగా ఉంటాను, నీకు నీడగా ఉంటాను, నీకు అండగా ఉంటాను. నీవు ఐగుప్తదేశం వెళ్లిన తర్వాత నన్ను మరిచి అశ్వరా దేవతలను, బాలు దేవతలను ఆరాధిస్తావేమో, విగ్రహారాధనకు పాల్పడతావేమో. అలాంటి దుష్క్రియలు చేస్తే నేను నిన్ను మరిచిపోతాను. నీవు అనుకున్నది మాత్రం నీకు నేను ఇవ్వను. నేను చెప్పినట్టు నీవు జీవిస్తే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాను. మరిచిపోవద్దు. బైబిల్ గ్రంథము తెలిసి వాక్యము చదువుము. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 10వ వచనము నుంచి 14వ వచనము వరకు. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రె మేకలను వృద్ధియై నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసులు గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచిదవేమో. ఆమెన్. నేను ఎందుకు ఈ విషయాలను పదే పదే గుర్తు చేస్తున్నానంటే నేను నీకు కలిగించినవన్నీ నేను ఇచ్చినవే అని నీకు తెలుసు. అయినా నీవు నన్ను మరచి విగ్రహారాధనకు పాల్పడతావేమోనని, నీవు చెడు ఉద్దేశాలతో విగ్రహములను పూజిస్తావని. ఇలా చేస్తే నన్ను మరిచి నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించినప్పుడు నేను నీకు ఇవ్వబోయేవి నేను ఇవ్వనని నీకు గుర్తు చేస్తున్నాను. సృష్టికర్తను నేను, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడైన నేను అందరినీ సమదృష్టితో చూస్తానని, నీవు నన్ను మరవకుండా ఉంటావని ఈ విషయములను నీకు గుర్తు చేస్తున్నాను. ఆమెన్.